గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చజెండా అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. ఉపకులాల జయకేతనం, అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉంది. ఎస్సీల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటా రాజ్యాంగబద్ధమే. 6:1 మెజారిటీతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. వర్గీకరణ ఆర్టికల్ 341(2) ఉల్లంఘన కాబోదు అంటూ సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని 6 సభ్యుల తీర్పుతో విభేదించిన జస్టిస్ బేలా త్రివేది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రీమీ లేయర్ అని అభిప్రాయపడిన జస్టిస్ గవాయ్ 2004 నాటి 5 సభ్యుల తీర్పును పక్కన పెట్టిన తాజా ధర్మాసనం అంటూ కనిపిస్తోంది. తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచన. 565 పేజీల సుప్రీం తీర్పుతో 3 దశాబ్దాల పోరాటానికి ఒనగూరిన విజయం అంటూ కూడా మనకి వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడే చూసుకుంటే వర్గీకరణకు కేసీఆర్ బాసట అంటూ పోరాటానికి ఆది నుంచి బీఆర్ఎస్ అండ. రాష్ట్ర ఏర్పాటు వెంటనే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ప్రధానికి కేసీఆర్ వినతి అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ కృషి ఫలితమే ఎస్సీ వర్గీకరణ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పాటు కాగానే వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. మాదిగ నేతల బృందంతో ప్రధానిని కలిసిన తీర్మాన కాపీని అందించిన కేసీఆర్, మాదిగ పోరాట అమరులను ఆదుకున్నది బీఆర్ఎస్ఏ. వర్గీకరణను కాంగ్రెస్ విస్మరించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీకి కూడా బీఆర్ఎస్ మద్దతు అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక్కడే చూసుకుంటే చిత్తశుద్ధితో బీఆర్ఎస్ కృషి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. స్వాగతిస్తున్నామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యలు, చిరకాల వాంఛ అంటూ ఎమ్మెల్యే మాణిక్ రావు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. పోరాటం ఫలించింది అంటూ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర వ్యాఖ్యలు, కళ నెరవేరిన రోజు అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి వ్యాఖ్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అమరులైన బిడ్డలకు అంకితం అంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కమెంట్స్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. దామోదర్ రాజనరసింహ 50 ఏళ్ల కళ నెరవేరింది అని అన్నారు. అన్ని పార్టీల సంఘీభావం అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే అవమానంపై ఆగ్రహ జ్వాల అంటే ఇంకో వార్త కనిపిస్తుంది. ఆడబిడ్డలకు వండగా ఎలుగెత్తిన తెలంగాణ, అసెంబ్లీలోనూ బయట నిరసనలు అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ దిష్టి బొమ్మల దహనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో వట్టుడికిన అసెంబ్లీ. మహిళా ఎమ్మెల్యేలకు మళ్లీ అవమానం, 4.5 గంటలు నిలబడినా మాట్లాడేందుకు దక్కని అవకాశం. క్షమాపణ చెప్పాలంటూ సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శాసనసభ్యుల అరెస్ట్ అంటూ నిరసనలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడే పక్కనే చూస్తే కాంగ్రెస్ రాక్షసానందం అంటూ కూడా వార్త గమనించవచ్చు. అసెంబ్లీలో అమానవీయ ఘటన చరిత్రలో మరకగా మిగిలిపోతుంది అంటూ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 4.5 గంటలు నిల్చొనే నిరసన అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. మైక్ కోసం మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీత, కోవాలక్ష్మి అభ్యర్థన. ఎమ్మెల్యేలపై శాసనసభ చిన్న చూపు, అధికార పార్టీ నేతల అవహేళనలు, చీఫ్ మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు అంటూ కూడా మనకి నిరసనకు సంబంధించిన ఇంకా క్లియర్గా ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే తాలిబాన్ల వారసుల్లా రేవంత్ రెడ్డి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 2009లో బీఆర్ఎస్ పొత్తు వల్ల ఎమ్మెల్యేగా గెలిచారు. సబితమ్మకు మైక్ ఇవ్వాలంటే అంత భయం ఎందుకు? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేసీఆర్ కృషికి ఫలితం అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే చీమలు పెట్టిన పుట్టలో జొర్రిందెవరు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. 25 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు రేవంత్. ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? సీఎం సీటు దక్కగానే మహిళలపై కుసంస్కారంగా మాట్లాడతారా? తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ అంటూ కూడా మనం వార్తని ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే షేమ్ సీఎం భగ్గుమన్న రాష్ట్రం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబితా ఇంద్రారెడ్డి మహిళా నేతలకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరసనలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్తో కూడిన అన్ని వార్తలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అనుకున్నదొకటి అయినదొకటి అంటూ ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. కీలకమైన తరుణంలో గాడి తప్పిన సభ నిర్వహణ, సీఎం మాటలకు భట్టి వ్యాఖ్యలు వాద్యం, ద్రవ్య వినిమయ బిల్లు, రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ అంశాలు వెనక్కు, మహిళా ప్రజాప్రతినిధులను అవమానపరిచామనే అపవాదు, అసెంబ్లీలో పరిణామాలపై కాంగ్రెస్లో అంతర్మథనం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎమ్మెల్సీల హక్కులను కాపాడాలి అంటూ మండలిలో బీఆర్ఎస్ సభ్యుల వ్యాఖ్యలు మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే స్పీకర్కు కోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు అంటూ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున వాదనలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణ 5కు వాయిదా అంటూ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గిరిజనులకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం అంటూ గిరిజనుల సంక్షేమానికి నాడు కేసీఆర్ విశేష కృషి, సెప్టెంబర్ 9న ఆదివాసీ గిరిజన సింహగర్జన అంటూ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఎల్ఆర్ఎస్ పై మాట తప్పిన కాంగ్రెస్ అంటూ
ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది, ప్రతిపక్షంలో ఉండగా ఉచితంగా చేస్తామని ప్రగల్భాలు, అధికారంలోకి రాగానే ప్రజలపై ఫీజుల భారం. హెచ్ఎండిఏ పరిధిలో 1000 కోట్లు, జీహెచ్ఎంసీలో 450 కోట్లు ఖజానాలోకి 3 నెలల్లో ముగించేలా మార్గదర్శకాలు విడుదల అంటూ మన వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే సీఎం హామీలు నీటి మూటలేనా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. బడులు కాలేజీల్లో ఉచిత విద్యుత్ హామీకి మంగళం. గతంలో హామీలు ఇచ్చి విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సమావేశం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే H1B వీసా స్కామ్ అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. పరిమితంగా ఉన్న వీసాల కోసం లాటరీ రిగ్గింగ్, ఒకే అభ్యర్థి పేరిట పదుల సంఖ్యలో దరఖాస్తులు, అక్రమార్కుల వల్ల అవకాశం కోల్పోతున్న అర్హులు, నిందితుల్లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి అంటూ అమెరికా పత్రిక బ్లూంబర్గ్ సంచలన కథనం అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పింఛన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలైతుందా అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. అరగంట కరెంటు పోతే కొంపలు మునుగుతాయా, అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం వ్యాఖ్యలు అంటూ కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే నిద్రిస్తున్న వృద్ధురాలిని పీక్కు తిన్న కుక్కలు అంటూ చెల్లా చెదురుగా పడ్డ శరీర భాగాలు, సిరిసిల్ల జిడ్డ బట్టువాని తాళ్లలో దారుణం, గద్వాల్లో 2 చిన్నారులపై కుక్కల దాడి, ఆసిఫాబాద్ జిల్లాలో 30 మందికి గాయాలు అంటూ మనం వార్త చూస్తున్నాం. చాలా బాధాకరమైన వార్త. ఇక నెక్స్ట్ చూస్తే కొత్త పార్లమెంటు భవనంలో లీకేజ్ అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. ఏడాది కాకుండానే కారుతున్న రూఫ్, 971 కోట్లతో నిర్మించి ఈ దుస్థితి ఏంటంటూ విపక్షాల మండిపాటు ఉంటూ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీ దిష్టి బొమ్మలు దహనం అంటూ పంజాబ్ హర్యానాలో రైతుల నిరసనలు, ఎంఎస్పీకి చట్టబద్ధతకు డిమాండ్ అంటూ కూడా ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే బీఆర్ఎస్ ప్రొటెస్ట్, రేవంత్ రిమార్క్స్ ఆన్ విమెన్ ఎమ్మెల్యేస్ అంటూ వార్త ప్రధానంగా ప్రచురించింది. ఇక సుప్రీంకోర్టు పర్మిట్స్ ఎస్సీ కేటగరైజేషన్ అంటూ వర్గీకరణకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన